వెల్కమ్ టు మిషనరీ బయోగ్రఫీ. డిసెంబర్ 8, 1835 సంవత్సరంలో హంటర్ కార్బెట్ గారు జన్మించారు. షాండాగ్ చైనాతో కలిసి పనిచేసిన ఒక అమెరికన్ మిషనరీ. అతను మిషనరీ ఎంటర్ప్రైజ్కు న్యాయవాది. టంగ్చౌ నందు ఈవెన్ స్కూల్ను స్థాపించారు. తర్వాత 1928 సంవత్సరంలో చీటా యూనివర్సిటీగా ఉన్నత విద్య సంస్థగా మార్చబడింది. ఇది చైనాలో మొదటి విశ్వవిద్యాలయం. చేఫులోని శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సహోద్యోగులు కాల్విన్ విల్సన్ మోటర్ మరియు నేవియస్లతో కలిసి కార్బెట్ గారు ఉత్తర చైనా మట్టిలో సువార్తను నాటడానికి మరియు షాండాగ్ను చైనాలో బలమైన ప్రెస్బిటేరియన్గా మార్చే పద్ధతిని అభివృద్ధి చేశారు. గ్రామీణ ప్రాంతాలు అంతటిలో విస్తృతంగా సువార్తను ప్రకటించడం వీరి యొక్క ప్రధాన లక్ష్యం.